వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ 671. కింది వాటిలో ద్విగు సమాసాన్ని గుర్తించండి. ద్విగు సమాసం అంతా ఈజీ సమాసం, ఇంకో సమాసం ఉండకపోవచ్చు నా ఉద్దేశం. విద్యాధికులు, స్త్రీ పురుషులు, భారతదేశం, 50 సంవత్సరాలు. ఇక్కడ ద్విగు సమాసం అంటే ఫస్ట్ పదం నెంబర్ అయి ఉండాలి, ఇంకంతే. ఇక్కడ చూడండి, విద్యాధికులు లేదు, స్త్రీ పురుషులు లేదు, భారతదేశంలో కూడా లేదు. 50 సంవత్సరాలు అనేది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 672వ ప్రశ్న. కాశీపట్టణం ఏ సమాసం? కాశీపట్టణం ఏ సమాసం? ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. రూపక సమాసం, సంభావన పూర్వపద కర్మాధారయం, సప్తమి తత్పురుష, పంచమి తత్పురుష. సంభావన పూర్వపద కర్మాధారయం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. 672. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 673. కొండ యొక్క మలుపు సమాస పదం ఏది? కొండ యొక్క మలుపు సమాస పదం. కొండదరి మలుపు, కొండ మలుపు, కొండనున్న మలుపు, కొండ పక్క మలుపు. చాలా సింపుల్ క్వశ్చనే. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మొత్తం సమాసాలు ఎన్నంటే 6 సమాసాలే. ఈ 6లో సపరేట్ భాగాలుగా ఉన్నాయి, అవంతా మీకు తెలిసిందే. ఇక్కడ కొండ మలుపు అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 కొండ మలుపు అనేది సరైన సమాధానం. చాలా యాక్టివ్గా కమెంట్ చేస్తారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ 674. సత్యదూరం ఏ సమాసం? సత్యదూరం అనేది ఏ సమాసం? పంచమి తత్పురుష, ద్వంద్వ సమాసం, షష్ఠి తత్పురుష, ద్వితీయ తత్పురుష. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికి ఎన్ని ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ కామెంట్ చేసిరో నేను ఖచ్చితంగా చివరిలో మీతో మాట్లాడతా. ఇక్కడ 674 ప్రశ్నకి షష్ఠి తత్పురుష ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ద్వితీయ తత్పురుష అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అది. ఇక్కడ షష్ఠి తత్పురుష అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. 675. నెలతాల్పు ఏ సమాసం? అసలు మనకు ఉన్నటువంటి 6 సమాసాలలో తత్పురుష సమాసం 1, కర్మధారయ సమాసం 2, ద్విగు సమాసం 3, 4 ద్వంద్వ సమాసం, 5 బహువ్రీహి సమాసం, 6 అవ్యయభావ సమాసం. ఇందులో తత్పురుష సమాసాలలో మళ్ళీ 9 ఉన్నాయి. తర్వాత ఈ రకంగా కర్మధారయానికి సంబంధించిన సపరేట్ ఉన్నాయి. మెయిన్గా అయితే 6. ఆన్సర్కి కమెంట్ చేయండి. ద్వితీయ తత్పురుష సమాసం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. మీకు టైం కావాలనుకుంటే, కొంచెం స్పీడ్ అవుతుంది అనుకుంటే స్లో చేస్తా. 676 ప్రశ్న. దేశభక్తి ఏ సమాసం? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. దేశభక్తి ఏ సమాసం? సప్తమి తత్పురుష, ద్వంద్వ సమాసం, విశేషణ పూర్వపద కర్మాధారయం, తృతీయ తత్పురుష సమాసం. ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఇక్కడ 676 ప్రశ్నకి సప్తమి తత్పురుష సమాసం అనేది సరైన సమాధానం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆన్సర్ని రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ 677 ప్రశ్న. కింది వాటిలో తృతీయ తత్పురుష సమాసం ఏది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. 677. కింది వాటిలో తృతీయ తత్పురుష సమాసం ఏది? పొట్టకూడు, ధనహీనుడు, రాక్షస భయం, రాజశ్రేష్ఠుడు. ఇక్కడ ధనహీనుడు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తృతీయ తత్పురుష సమాసం. చేతన్ చేన్ తోడంతోన్ అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించి. ఓకే, ధనహీనుడు. 678 ప్రశ్న. అసత్యం ఇది ఏ సమాసం? అసత్యం అనేది ఏ సమాసం? ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ద్వంద్వ సమాసం, 9 బహువ్రీహి, 9 తత్పురుష, విశేషణ ఉత్తరపద కర్మాధారయం. ఇక్కడ 678 ప్రశ్నకి
నైన్ తత్పురుష సమాసం. సత్యం, సత్యమును అసత్యం అని చెప్పడం, ఆ రకంగా ఉన్నటువంటివన్నీ కూడా నైన్ తత్పురుష కిందకి వస్తాయి. వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. చాలామంది రైట్ ఆన్సర్ని కమెంట్ చేశారు, వెరీ గుడ్. 679వ ప్రశ్న. సంఘ సంస్కర్తలు, ఇది ఏ సమాసం? సంఘ సంస్కర్తలు ఏ సమాసం? అందరూ కూడా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. బహువ్రీహి, తృతీయ తత్పురుష, ద్వంద్వ సమాసం, సప్తమి తత్పురుష. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. సంఘమును సంస్కరించువారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శక్తిని అనుసరించి విగ్రహవాక్యంగా ఉన్న సమాస పదం ఏది? శక్తిని అనుసరించి ఈ విగ్రహవాక్యంగా ఉన్న సమాస పదం ఏది? శక్తి ప్రకారం, శక్త్యానుసారం, యథాశక్తి, శక్తిని అనుసరించి. ఇక్కడ 680వ ప్రశ్నకి యథాశక్తి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే 100% లైక్ చేయండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి, అంటే మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేశారు. ముఖ్యంగా లావణ్య న్యాలపల్లి, అట్లనే మంగ, తర్వాత బానోతు రేఖ, హుమేరా, తర్వాత వీళ్ళంతా కూడా రెగ్యులర్గా మన లైవ్లో ఉండేవాళ్ళే. మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేసిరు? ఏ క్వశ్చన్ పైన డౌట్ ఉందా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. అందరూ కూడా మాట్లాడాలి. చాలామంది అయితే చూస్తున్నారు. బాలలక్ష్మి, అనిల్, తర్వాత స్వాతిరాజ్, హరిత, బీరాణి, సౌజన్య, అందరిని అడుగుతున్నానండి. మీరు మధ్యలో యాడ్ అయితే మాత్రం అప్పటి నుంచి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని? లావణ్య న్యాలపల్లి 10 రాంగ్ అయినాయి. ఒకసారి అయితే దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి లావణ్య గారు, ఎందుకంటే తెలుగు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మెథడ్తో పాటు కంటెంట్. సో కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ రేపు కూడా లైవ్ ఉంటుంది. సమాసాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి రేపటి లైవ్లో కూడా. సో ఖచ్చితంగా అక్కడికి రండి, ఒకసారి అయితే ప్రిపేర్ అయ్యి రండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎన్ని రైట్ ఆన్సర్స్ని చేస్తారండి. హరిత 4 రాంగ్ అయినాయి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అవుట్ ఆఫ్ 40. సో 36 ఈజ్ ద రైట్. 36 రైట్ ఆన్సర్స్ అయినాయి. ఓకే, ఇంకా అందరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, మీకు ఎన్ని రైట్ ఆన్సర్స్ని చేయగలిగారు. ఒకవేళ మధ్యలో యాడ్ అయిన వాళ్ళు అయితేనేమో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కమెంట్ చేసిరో అది కూడా చెప్పండి. అందరూ కూడా కమెంట్ చేయాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి. హుమేరా 10 రాంగ్ సార్. ఓకే ఓకే ఓకే, కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఒకసారి చెప్పగలుగుతారా? లావణ్య కానీ హుమేరా కానీ. ఇంకా అందరు కూడా ఆన్సర్ని కమెంట్ చేయండి. నేను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ చేయండి. నా మార్క్స్ చెప్పారా? సౌజన్య, మీరు కమెంట్ చేయలే. మీకు ఎన్ని వచ్చినాయి అంటే మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేశారు ఈ లైవ్లో ఒకసారి చెప్పండి. బీరాణి, తర్వాత లావణ్య, సమాసాలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి సార్, ఒకసారి అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. బానోత్ రేఖ 11 రాంగ్ అయినాయి. తెలుగు మీడియం లావణ్య ఖచ్చితంగా ఇంప్రూవ్ కావాల్సిందే. ఒకటో రెండో రాంగ్ ఆన్సర్స్ చేయాలి తప్ప మనం ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా కొంచెం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటే చూడండి. తర్వాత హుమేరా తెలుగు మీడియం ఓకే, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇక్కడ బీరాణి తెలుగు మీడియం, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని రైట్ ఆన్సర్స్ చేసిరు? మీరు మధ్యలో యాడ్ అయినట్టుంది. తర్వాత పవిత్ర, ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్.
ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ జస్ట్ లైక్ ఎగ్జామ్ లెక్క రెగ్యులర్గా అయితే లైవ్కి రండి. ఎగ్జామ్ లెక్క ఇప్పుడు కంటెంట్ అక్కడ అనౌన్స్ చేస్తే టైం తీసుకుంటుంది కాబట్టి